అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి అలాగే యువజన విభాగం చేపట్టిన నిరసనలకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత స్థలంలో నిర్వహించనున్న దీక్షా శిబిరాన్ని పోలీసులు తొలగించారు. అదే సమయంలో గుంటూరు జిల్లా పొన్నూరులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం దీక్షా శిబిరాన్ని పోలీసులు తొలగించారు. బాపట్ల జిల్లా అమృతలూరులో కూడా డిఎస్సి స్కామ్ పై నిరసనకు సిద్ధమైన విద్యార్థి యువజన విభాగం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షా శిబిరాన్ని తొలగించేందుకు ప్రయత్నించగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రతిఘటించారు. శాంతియుత నిరసనలకు అవకాశం ఇవ్వకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. రైట్, వైఎస్ఆర్సీపీ డిఎస్సిపై వైఎస్ఆర్సీపీ యువజన అలాగే విద్యార్థి సంఘం నేతలు ఏ రకంగా నిరసనలు ఇచ్చారు. దీన్ని ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా చోటు ఇవ్వకుండా పోలీసులు వ్యవహరిస్తారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్న పరిస్థితి. సో సమాచారం ఇవ్వడానికి మాచర్ల నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ అలాగే తిరుపతి నుంచి మూర్తి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. ముందుగా మాచర్ల వెళ్దాం. అశోక్, ఏంటి ఇక్కడ సిచ్యువేషన్? కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది. అందరికీ ఖచ్చితంగా నిరసన తెలిపే హక్కు ఉంటుంది. కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో నిరసన తెలపడానికి కూడా పోలీసులు ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఏదైతే ఇవాళ డిఎస్సి పేపర్ లీకేజ్ ఉందో దానిపైన వెంటనే సిబిఐతో విచారణ జరిపించాలి. అలానే లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలంటూ ఇవాళ గుంటూరు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ స్థాయిల్లో నిరసన దీక్షలు చేస్తున్నారు. అయితే మాచర్ల కానీ గురజాల కానీ పొన్నూరు అలానే వేమూరు ఈ నియోజకవర్గాల్లో పూర్తిగా పోలీసులు వేసిన టెంట్లనే తీసుకెళ్లిపోతున్నారు. మనతో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. సార్, రాత్రి నుంచి హడావిడి చూస్తున్నాం, ఎలా చూస్తారు? ఈ రాష్ట్రంలో కూటమి నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల గొంతు నొక్కాలి, ఎవరు మాట్లాడకుండా పోలీసుల చేత బెదిరించి తప్పుడు కేసులు పెట్టి ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదనే ఆలోచనతో రాత్రి నుంచి కూడా ముఖ్యంగా మాచర్లలో ఈరోజు జగనన్న ఆదేశాల మేరకు ఏదైతే డిఎస్సిలో అక్రమాలు జరిగాయో, ఏదైతే డిఎస్సి పేరు మీద స్పోర్ట్స్ కోట అడ్డం పెట్టుకొని ఏ రకంగా వీళ్ళు ఆ పోస్టులు అమ్ముకున్నారు, ఎందుకంటే అది ఆడియో వీడియో టేబుల్ ద్వారా బయటకు వచ్చిన పరిస్థితి. వాళ్ళు ఈ డిఎస్సి ద్వారా జరిగిన అక్రమాలని వెలికి తీయాలి, ఇవి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. దీంట్లో ఎవరెవరైతే డిఎస్సిలో పోస్టులు అమ్ముకొని డబ్బులు పోగేసుకొని ఎవరైతే దీనికి అవినీతికి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దాని మీద నిజాలు నిగ్గుదేల్చే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు చేయాలి. ఈ రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో, విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సంఘీభావం తెలపాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశాడో దానికి అనుగుణంగా రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలకు ఏర్పాటు చేసుకుంటే రాత్రి నుంచి కూడా పోలీసులు హల్చల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో మా సొంత ప్లేస్లో నిరుద్యోగ సంఘీభావంగా నిరసన కార్యక్రమం చేయాలని ఆ యొక్క ఏర్పాట్లు చేస్తూ ఉంటే రాత్రి పోలీసులు వచ్చి వాళ్ళందరినీ కూడా తీసేసి బెదిరించే కార్యక్రమం చేశారు. నేను చెప్తా ఉన్నాను పోలీసు వారికి, మీరు చట్టపరంగా పోండి. మీరు ఈ కూటమి నాయకులు, తెలుగుదేశం నాయకులు చెప్పినట్లుగా మీరు చట్టాన్ని అతిక్రమించి మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఇక్కడ ఎవరు కూడా చూస్తూ ఊరుకునే ప్రశ్న లేదు. మేము చట్ట ప్రకారంగా పోతాం. మీరు అనుకుంటున్నారేమో ఏదో పోలీసులను పెట్టి బెదిరించి అక్రమ కేసులు పెట్టి బెదిరియాలని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక్కటే శిరోధార్యం. జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి ఏ మాట వస్తే అది తూచా తప్పకుండా నాయకులుగా మేము, కార్యకర్తలుగా ఖచ్చితంగా మేము చేసి తీరుతాం. జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచన చేసినా పార్టీ వైజ్గా ఏం పిలుపునిచ్చినా పార్టీ కార్యకర్తల నాయకులకు ఏం చేయమని చెప్పినా కూడా అది ప్రజల కోసం, విద్యార్థుల కోసం, మహిళల కోసం, ఈ రాష్ట్రంలో
జరుగుతున్న అన్యాయాలని నిగ్గుదేల్చి ప్రజల ముందుకి పెట్టడానికి ఆయన ఆలోచన చేస్తాడు. ఖచ్చితంగా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే పిలుపునిచ్చారో పోలీసులు ఎంత అడ్డు పెట్టినా ఖచ్చితంగా చేసి తీరుతాం ఈ దీక్షని. నిన్నటిదాకా ఏదైతే నిరుద్యోగులకి లేకపోతే విద్యార్థులకు సంఘీభావంగా వాళ్ళకి ఒక దీక్షా కార్యక్రమాలు ఏర్పాటు చేసి సంఘీభావం తెలపాలని అనుకున్నాం తప్పితే ఈ పోలీసులు దుశ్చర్య వల్ల ఈ పోలీసులు చేసే దౌర్జన్యం వల్ల ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులకి ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులకి సంఘీభావంగా ఈరోజు నాయకులుగా మేము కూడా దీక్షలో కూర్చునే కార్యక్రమం కూర్చోవాలని నిర్ణయించడం కూర్చుంటున్నాం. దీనికి అడ్డుపెట్టి పోలీసులు ఏదైనా సరే అడ్డు చెప్తే నడి రోడ్డు మీద దీక్షా కార్యక్రమం పూర్తి చేస్తాం. వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పోలీస్ స్టేషన్లో కూర్చొని అయినా సరే ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని జగన్ అన్న ఏదైతే చెప్పాడో ఆయన మాటని ఖచ్చితంగా అనుసరిస్తూ ఖచ్చితంగా ఆయన మాటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులకు శిరోధార్యం. ఆయన పిలుపు మేరకు ఖచ్చితంగా ఇది చేసి తీరుతాం. ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు చేసినా ఎక్కడైనా సరే మా సొంత ఆఫీసులో మా సొంత ఇంట్లో నిరాహార దీక్ష చేయనీయకపోయినా రోడ్డు మీద చేస్తాం. రోడ్డు మీద ఆటంకం చేసి అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్లో చేస్తాం. నిక్కచ్చిగా నిరాహార దీక్ష అయ్యి తీరుతుంది, చేసి తీరుతాం. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా చేసే అన్యాయాలను ఎదిరిస్తాం. ఏదైతే డిఎస్సిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేసిందో దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాల నుంచి పేద విద్యార్థులకు ఏదో ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టారో 9,500 కోట్ల రూపాయలు బకాయి పడ్డారో తక్షణమే అవి ఆ విద్యార్థులకి చెల్లించాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మచర్లతో పాటు గురజాల పొన్నూరులో చూస్తున్నాం, వేమూరులో చూస్తున్నాం. టెంటులు పోలీసు వాళ్ళే పీక్కెళ్ళిపోతున్నారు, సౌండ్ సిస్టమ్ కూడా ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా గొంతు నొక్కాలని చూస్తూ ఉన్నారు. మా వాయిస్ బయటకు రాకుండా చేయాలని ఈ పోలీసులను అడ్డం పెట్టేసి దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా నేను చూస్తూ ఉన్నాను. చాలా చోట్ల గురజాల కానివ్వండి, పొన్నూరు కానివ్వండి, వేమూరు కానివ్వండి టీవీల్లో నేను చూస్తూ ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదు. న్యాయపరంగా చట్టపరంగా మేము నిరసన చేసే హక్కు మాకుంది. శాంతియుతంగా మేము కార్యక్రమం చేసే హక్కు మాకుంది. మా హక్కులను భంగం కలిగించే పరిస్థితి మీరు చెయ్యొద్దు. ఈ పోలీసు వారిని కోరుతా ఉన్నాం. దయచేసి చట్టపరంగా మీ పని మీరు చెయ్యండి. హద్దు మీరి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేస్తే ఖచ్చితంగా చట్టపరంగా మీరు కూడా ఈ దౌర్జన్యంలో బాధ్యులు అవుతారు. చట్టపరంగా మీ మీద కూడా చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా పోలీసు వారు అందరినీ కూడా నేను హెచ్చరిస్తాను. ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుతంగా దీక్ష కొనసాగిస్తున్నాము. కానీ కూటమి ఓకే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.